తప్పకుండా నువ్వు వెనక్కి వచ్చేంత వరకు ఈ మెడికల్ కాలేజీలు గవర్నమెంట్లో నడిపేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఒకవేళ ఏదైనా కూడా ఎవరికైనా అమ్మేస్తే డెఫినెట్గా ప్రభుత్వం వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తొందరలోనే రాబోయే కార్యక్రమం జరుగుతుంది. జంబ్లింగ్లో అయితే ఇంకా ముందొచ్చే కార్యక్రమం జరుగుతుంది. వచ్చిన వెంటనే వీళ్ళందరూ ఎవరైతే టెండర్లో పాల్గొని ఇవి హ్యాండ్ ఓవర్ చేసుకున్నారో అవన్నీ కూడా రద్దు చేసే కార్యక్రమం జరుగుతుంది. వాళ్ళందరినీ మెడబెట్టి గెంటేసే కార్యక్రమం ఈ ప్రజలే చేపడతారు అని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ప్రజల కోసము నాణ్యమైన వైద్యం అందించాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిస్థితి అన్నమాట. ఇది కూడా చరిత్ర. 17 మెడికల్ కాలేజీలు కొత్తగా వచ్చినాయి అంటే ఇది భారతదేశంలో ఏ రాష్ట్రంలో వచ్చిన పరిస్థితి లేదు అని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఎక్కడైనా ఒక మెడికల్ కాలేజీ వస్తే పెద్ద గొప్ప, అటువంటిది 17 కొత్త మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అయితే సో తప్పకుండా నువ్వు అమ్మేసిన పరిస్థితి చూస్తున్నాం. గతంలో కూడా నీ చరిత్ర అమ్మేసే కార్యక్రమం చేసిన పరిస్థితి చూసినాం. సో ఇప్పుడు కూడా నువ్వు టూరిజం హోటళ్ళు అయితేనేమి, మిగతా అన్నీ కూడా మున్సిపల్ స్థలాలు అయితేనేమి, మిగతా అన్నీ కూడా అమ్మేసే కార్యక్రమం చేస్తున్నావు. నువ్వు రూపాయికి ₹1 పనికిరాని కంపెనీలకు, నీ బినామీ కంపెనీలకు అమ్మేసే కార్యక్రమం చేపడుతున్నావు. ఈ కాలేజీలు, ఈ హాస్పిటళ్ళు కూడా నీ బినామీలకు, నీకు సంబంధించిన వాళ్ళకి అమ్మేసే కార్యక్రమం చేపడతావు. తప్పకుండా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇవన్నీ కూడా ఆపాలి అని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ, నమస్కారం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వేలాది మంది ఈ కార్యక్రమాన్ని పాల్గొనడం జరిగింది. ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా 4,81,102 సంతకాలు చేస్తే ఆ సంతకాలను సాగనంపడానికి గౌరవంగా సాగంపి రాష్ట్ర పార్టీ కమిటీకి చేర్చడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరున అందరికీ కూడా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ, నమస్కారం అందరికీ.